హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేపీఆర్ క్రియేషన్స్. సో ఈ వీడియోలో అయితే మనం చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చికెన్ కర్రీని చేయడానికి ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. చికెన్ అనేది ఎంత నీట్గా వాష్ చేసుకుంటే కర్రీ అనేది అంత మంచిగా అవుతుంది. సో ఒక 2 టైమ్స్ ఫస్ట్ వాష్ చేశాక తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇంకొక 2 టైమ్స్ వాష్ చేస్తే చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఆ తర్వాత అయితే అందులో ఒక 2 టేబుల్ స్పూన్ కారం, ఒక చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. కర్రీ చేసేటప్పుడే ఈ కారం, పసుపు, సాల్ట్ వేసే కన్నా కూడా ముందుగానే ఇలా మనం చికెన్లో వేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటే కర్రీ కూడా చాలా టేస్ట్ అవుతుంది. సో తర్వాత అయితే మనం ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చిని, కరివేపాకును వేసి అండ్ 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ మంచిగా వేపుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకొకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఎక్కువ వేస్తే అంత బాగా టేస్ట్ అవుతుంది. అలాగే ఒక టమాటోను కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. టమాటా అనేది మన ఇష్టం, బట్ టమాటా వేస్తే కొంచెం గ్రేవీగా మంచిగా అవుతుంది కర్రీ అనేది. సో టమాటా కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం మొత్తం ముందుగానే మిక్స్ చేసుకున్న చికెన్ని కూడా వేసేసుకోవాలి. సో చికెన్ అనేది మనం హై ఫ్లేమ్ పైన కాకుండా లో ఫ్లేమ్ పైన ఒక 15 or 20 మినిట్స్ పెట్టేస్తే చికెన్ అనేది మంచిగా బాయిల్ అవుతుంది. దీనిలోకి మసాలా కోసం అయితే ఒక 2 యాలకులు, దాల్చిన, అలాగే 2 లవంగాలు, కొద్దిగా హెచ్చం వేసి అయితే మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. సో చికెన్లోకి మనం కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి. వాటర్ వేసాక ఇంకొక 10 మినిట్స్ ఉడికిపోయాక లాస్ట్లో అయితే మనం మిక్సీ పట్టేసుకున్న మసాలా, అలాగే చికెన్ మసాలా, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ అన్నీ కొంచెం కొంచెం వేసేసుకొని ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలి. అప్పుడు అనేది చికెన్ అనేది దగ్గరకి అవుతుంది. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ ఉంచితే టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ. సో దీని కనుక మనం వేడి వేడి అన్నంలో తెలంగాణ స్పెషల్ బగారా రైస్ కదా, సో మనకి ఏ ఫంక్షన్ ఉన్నా బగారా రైస్ చికెన్ కాంబినేషన్గా బాగుంటుంది. సో బగారా రైస్ కానీ రోటీతో కానీ తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.